ఒక చిన్న పిట్ట కథ ఒకటైతే చెప్తాను. అదేంటి అంటే ఫస్ట్ తెలుసుకోవాల్సిన చిన్న పిట్ట కథ. ప్రతి ఒక్క ఇంటిలోని కథే దేశం కథ. ప్రతి ఒక్క ఇంటిలోని బడ్జెట్, ఆర్థిక పరిస్థితులు, అది 10,000 వచ్చే జీతగాళ్ళైనా లేదంటే 10 కోట్లు వచ్చే జీతగాళ్ళైనా వారి సమస్యలని ఎలా ముందుకు తీసుకొని వెళుతూ ఉంటారు, వాళ్ళ ఆర్థికంగా ఏ దానికి ఎంత ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు, ఎలా సమకూర్చుకుంటూ ఉంటారు, ఇవన్నీ ఎక్కడికో పెద్ద ఆధారపడి ఉండవు. కేవలం ఒక ఉమ్మడి కుటుంబం మీదలాగా ఆధారపడి ఉంటాయి. రాష్ట్రాలు, దేశం ఉమ్మడి కుటుంబం లాంటిది. దానికి ఒక చిన్న కథ చెప్తాను. ఒక తండ్రి కొడుకుల కథ. తండ్రి కేంద్ర ప్రభుత్వం, కొడుకులేమో రాష్ట్రాలు. కొడుకులకు పెళ్లిళ్ళు అవ్వగానే వెంటనే ఏ ఇంట్లో అయినా సరే, ఏ తండ్రి అయినా సరే ఏం చేస్తారు? వెంటనే చేసే పని ఏంటంటే ఆ కొడుకు కోడలు బతకడానికి, అలాగే పుట్టబోయే పిల్లల్ని పోషించుకోవడానికి, వంశాన్ని వృద్ధి చేసుకోవాలి కదా. అందుకు తమ ఆస్తిని పంపకాలు జరుపుతాడు తండ్రి. ఎలా జరుపుతాడు? ఒక 100 ఎకరాలు ఉంది, ఆయనకు ఒక 2 కొడుకులు ఉన్నారు అనుకుందాం. అంటే 2 రాష్ట్రాలు, ఒక దేశం అనుకుందాం. 2 కొడుకులకు ఏం చేస్తాడంటే 30 ఎకరాలు పనిచేస్తారు. అలాగే ఈ పంచిన ఈ 30 ఎకరాలు ఏమంటామంటే స్టేట్ రెవెన్యూ ప్రాపర్టీస్గా చూడొచ్చు. పూర్తిగా రాసిచ్చి వీళ్ళకి పూర్తిగా అది మీరే దాన్ని సంపాదించుకోండి, మీరే దాన్ని వ్యవసాయం చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. అలాగే తన దగ్గర 40 ఎకరాలు పెట్టుకుంటారు. అది సెంట్రల్ రెవెన్యూ ప్రాపర్టీస్ అని అనుకోవచ్చు మనం. ఎందుకంటే అలా ఆస్తులు ఇవ్వడం ద్వారా తన కొడుకులకు అది తమ ఆస్తి అన్న ఒక విశ్వాసం ఏదైతే ఉంటుందో ఆ విశ్వాసంతో నమ్మకంగా, తమ మీద తాము నమ్మకంగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆ కొడుక్కి ఒక బాధ్యత కూడా పెరుగుతుంది. ఈ ఆస్తిని నేను జాగ్రత్తగా, నా తండ్రి ఇచ్చిన ఆస్తిని ఇంకొంచెం పెంపొందించాలా, లేదంటే దీన్ని పాడు చేస్తానా అనే విషయంలో తను బాధ్యతగా నడుచుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒక కొడుకు బాధ్యత లేకుండా, ఒక ప్లానింగ్ లేకుండా ఆ 30 ఎకరాల మీద వచ్చే ఆదాయాన్ని అడ్డంగా ఖర్చు పెట్టేసి, డాబులు దర్పాలకి పోయి చిల్లరగా ఖర్చు చేసేసి, అంటే ఉచితాలకి, తన చుట్టూ ఉన్న అవసరమైన వాళ్ళకి, అనవసరమైన వాళ్ళకి కూడా డబ్బులు పనిచేసుకుంటూ పోతూ ఉంటాడు గొప్పల కోసం. తండ్రి కూడా ఏం చేస్తాడు అంటే తన వాటా ఈ 40 ఎకరాలు ఏదైతే ఉందో అందులో వచ్చే ఆదాయాన్ని కూడా ప్రతి ఏడాది తన దగ్గర కొంత ఉంచుకొని ఈ 2 కొడుకులకు ఈ 40 ఎకరాల్లో వచ్చే ఆదాయాన్ని కూడా ఈ 2 కొడుకులకు పంచి పెడుతూ ఉంటాడనమాట. దీన్ని సెంట్రల్ బడ్జెట్ అంటారు.